హాయ్ అండి. ముందుగా మార్కెట్ మిత్రులందరూ కూడా నమస్తే. నా పేరు డానీ. మీరు చూస్తున్నారు మొలగపాటి తెలుగు ట్రేడింగ్ ఛానల్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చిత్రీకరించడం జరిగింది. ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ గురించి కాదనమాట. అండ్ గుర్తుంచుకోండి, మార్కెట్లో ట్రేడింగ్ అనేది ఎంతో రిస్క్తో కూడుకున్న విషయం. మీ యొక్క ఆర్థిక సలహాదారుని కానీ మీ యొక్క ఓన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్తో ట్రేడింగ్ చేయవలసింది అనుకోవచ్చున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మార్కెట్ గురించి చూసుకున్నట్లయితే వన్ డైరెక్షన్లో ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి ఒక ప్రాఫిట్ దిశగా అయితే వెళ్ళిందనమాట. అసలు ఎందుకు వెళ్ళింది ఏంటి అనేది కొంతమంది రీసెర్చ్ అనాలిసిస్ చేసినటువంటి కొన్ని పాయింట్స్ అయితే నాకు వచ్చాయి అనమాట డీటెయిల్లో. సో అది మనం ఒకసారి చూద్దాం ఫస్ట్ అసలు. ఓకే, నేను పీసీ స్ట్రీమ్స్లోకి వెళ్ళిపోతాను. సో ఈరోజు కారణాలు ఏంటి? 6th ఏప్రిల్ బేస్ కారణాలు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం, ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ కోసం ఒప్పందం ప్రణాళిక సిద్ధమైనట్టు వచ్చిన వార్తలు ఇన్వెస్టర్స్ ఉత్సాహాన్ని నింపాయి. హార్మోజ్ జలసంధి ద్వారా వాణిజ్యం మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉండటం మార్కెట్ పాజిటివ్ సెంటిమెంట్ అయితే ఇచ్చిందనమాట. ఇదొక ఫస్ట్ ఇండికేషన్. ఓకే, దానికి ఒక కారణం అయితే. రెండోది, క్రూడ్ ఆయిల్ తగ్గిందంట. శాంతి చర్చల వార్తలు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురుల ధరలు తగ్గుముఖం పట్టడం, బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్ $110 కంటే దిగువకు రావడం, ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణానికి నియంత్రణ ఉపకరిస్తుంది. ఐ మీన్ టు సే క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గడం అనేది, సో దానివల్ల మన ఇన్ఫ్లేషన్ రేట్ కావచ్చు, ధరల పెరుగుదల కావచ్చు, అది కొంచెం ఏంటిది స్టేబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంది. సో దానివల్ల మనకి కొంత మార్కెట్ ఇది పాజిటివ్ సెంటిమెంట్గా తీసుకుందని చెప్పేసి అన్నారు. పుంజుకున్న రూపాయి యాక్చువల్లీ అంతా మార్నింగ్ సాక్రిఫైస్ ఇన్ఫర్మేషను, బట్ ఆఫ్టర్నూన్కి కూడా అలాగే వచ్చింది యాక్చువల్లీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యల ద్వారా అమెరికన్ డాలర్లు పోలిస్తే రూపాయి విలువ 93.4 స్థాయికి వచ్చింది. కరెన్సీ మార్కెట్లో ఒడిదుడుకులు తగ్గడం స్టాక్ మార్కెట్ రికవరీ దోహదపడింది. దీనికి తోడు ఆసియా మార్కెట్, జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్కి రాణించడం మన మార్కెట్ సూచనలు కలిసి వచ్చాయి. ఎస్, జపాన్ మార్కెట్ కూడా బాగా రేజ్ అయిందండి ఈరోజు. ప్రాఫిటబుల్ అనే దిశలోనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ మన మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నప్పుడు కూడా జపాన్ మార్కెట్ పాజిటివ్లో ఉంది. అది కూడా 1% అబోవ్ వెళ్ళింది యాక్చువల్లీ. మనది అప్పటికి ఇంకా నెగిటివ్లోనే రన్ అవుతుంది యాక్చువల్లీ. ఎనీహా మన ఈవినింగ్ మాత్రం ఎండ్ ఆఫ్ ద మూమెంట్ నా ఎక్స్పెక్టేషన్ అంటే కేవలం 90 పాయింట్లు నిఫ్టీ ప్రాఫిట్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ బట్ 1% అబోవ్, ఐ మీన్ టు సే ఎంత ఆల్మోస్ట్ ఇక్కడ ఇది నిఫ్టీ తీసుకోదు నిఫ్టీ నేను ఇక్కడికి ఎక్స్పెక్ట్ చేశాను 2700కి వస్తుంది అనుకున్నాను. కానీ 200 పాయింట్స్ అబోవ్ పైకి వచ్చింది. ఇది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్. నేను 90 పాయింట్లు ఓపెనింగ్ నుంచి 2260 నుంచుకుంది కదా, మహా అయితే ఇంకో 50-90 పాయింట్ 100 పాయింట్లు పెరుగుతుంది అనుకున్నాను. యాక్చువల్లీ 700 వరకు వస్తుంది అనుకున్నాను. బట్ 700 ఇదే ఎండింగ్ అనుకున్నాను. బట్ యాక్చువల్లీ అక్కడి నుంచి ఒక రేంజ్ ఆడుకుంటూ వెళ్ళిపోయింది. 200 పాయింట్స్ పైకి వెళ్ళిపోయింది యాక్చువల్లీ. ఇది అన్ఎక్స్పెక్టెడ్ మూవ్. చెప్పాను కదా, ఈ మేజర్ 3 పాయింట్లు మార్కెట్ పాజిటివ్గా తీసుకుంది. కానీ మార్కెట్ పాజిటివ్గా తీసుకోవాలనుకున్నప్పుడు అదొక డిసైడ్ అయిందంటే ఏదైనా అవ్వచ్చు అండి యాక్చువల్లీ. నేను అనుకున్నాను కదా చాలా పాయింట్స్ ఉన్నాయి, బట్ కానీ ఈరోజు నెగిటివ్ అవ్వడానికి కూడా చాలా పాయింట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఎందుకంటే ఇది నాకు వచ్చిన రిసర్చ్, నాకు బిహైండ్ ద సీన్ కూడా నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసు. ఏంటంటే ఇరాన్ ఇంటర్నెట్ కేబుల్స్ని డిస్ట్రాయ్ చేస్తుందని ఒక థ్రెటనింగ్ ఇచ్చింది. ఈ మార్కెట్ నెగిటివ్గా తీసుకోలేదు యాక్చువల్లీ చెప్పాలంటే. అసలు నిజం చెప్పాలంటే మార్కెట్ నెగిటివ్గా తీసుకోవాలి. ఒకవేళ ఇది ఎంత భయంకరమైన ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇది మార్కెట్ తీసుకోవాలి, కానీ తీసుకోలేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి కనుక ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేస్తే, అంటే వాళ్ళు రెండు ప్లేసెస్లో కట్ చేస్తానన్నారు. ఒకటి ఇరాన్ మధ్యలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్ ఒకటి, అండ్ ఇంకొకటి దీనికి బహ్రీన్ సైడ్ సందులో ఉన్నటువంటి అదే 15 కిలోమీటర్ల వాటర్ లెవెల్ ఉంది, అందులో కూడా లైన్ ఉందన్నమాట ఇంటర్నెట్ కేబుల్. అక్కడ కట్ చేస్తే అయితే ప్రజెంట్ ఆసియా సైడ్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. ఓకేనా సార్, ఇంటర్నెట్ డేటా క్లోజ్ అవుతుంది అంటే సర్క్యులేట్ అవ్వడానికి. సో అయితే అది కానీ క్లోజ్ చేశారనుకో ఇండియా కంప్లీట్లీ కొలాప్స్ అయిపోతుంది. అది ఎలా అవుతుంది అంటే కొలాప్సేషన్ డిజిటల్ ఫార్మేషన్లో అవుతుంది. అంటే ఫస్ట్ దీనికి ఎఫెక్ట్ అయ్యేది ట్రాన్సాక్షన్స్. మనం ఏదైతే ఇలా మొబైల్ తీసి జమ్ అని ఫోన్లో తీసి మనం యూపీఐ పేమెంట్ చేస్తామో ఒక్కసారి ఇంటర్నెట్ స్తంభించడంతో డేటా ఫస్ట్
ట్రాన్సాక్షన్స్ అనేది క్లోజ్ అవుతుంది, డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది క్లోజ్ అవుతుంది. సెకండ్ వ్యవస్థ బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటుంది. బ్యాంకింగ్ వ్యవస్థకి ప్రజెంట్ అంతా కూడా డిజిటలైజేషన్లో ఉన్నాయి, కంప్యూటర్స్లోనే అంతా డేటా ఉంటుంది. బట్ ఆఫ్లైన్ ఏది కూడా ప్రజెంట్ అవైలబుల్ లేదండి. ఆఫ్లైన్ అంటూ ఒక సాఫ్ట్వేర్ ఏది లేదు. ప్రతిదీ కూడా కంప్యూటర్లో ఉన్న డేటా ఇంటర్నెట్ ద్వారా అంతా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఒక్కసారి కండక్షన్ కానీ క్లోజ్ అయితే ఎర్రర్ కోడ్స్ అనౌన్స్మెంట్ అవుతాయి, బ్యాంకింగ్ వ్యవస్థ స్తంభించిపోతుంది. తోడు మెయిన్ బిగ్గెస్ట్ తోడు మూడో అతిపెద్ద డిస్ట్రాక్షన్ ఐటీ సెక్టారు కంప్లీట్లీ సర్వీస్ బేస్డ్ సెక్టర్ అనమాట. ఈ వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వెంటనే క్లోజ్ అయిపోవడం. ఓకేనా. సో ఐటీ సెక్టర్ కంప్లీట్లీ డిపెండ్, ఇట్స్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇంటర్నెట్, బ్యాక్ బోన్ అనమాట అది యాక్చువల్లీ. అది లేకపోతే ఐటీ వ్యవస్థ ఎందుకు పనికిరాదు యాక్చువల్లీ. సో ఇంటర్నెట్ బిహాఫ్ ఆఫ్ ఇంటర్నెట్ ఐటీ సెక్టర్ అనేది సర్వే అవ్వడం చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావస్తే వాళ్ళు వేరే కంట్రీకి ఇచ్చుకుంటారేమో కానీ, బట్ ఇంటర్నెట్ లేకపోతే ఐటీ సెక్టర్కి ఒక బ్యాక్ బోన్ పోయినట్టు అనమాట. సో అది చాలా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. బట్ మేజర్ డిస్ట్రాక్షన్స్ ఇక్కడ జరుగుతాయి అనమాట. ఫస్ట్ ఇన్స్టెంట్గా పడే డిస్ట్రాక్షన్స్ ఇయ్యే. తర్వాత మన ట్రేడింగ్గా చూసుకోండి. కాస్ట్ ట్రేడింగ్ కూడా ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని ఆప్షన్ ట్రేడింగ్లో ఒక ట్రేడ్ తీసుకుని ఆన్లైన్లో పెట్టుకుని కూర్చున్నారు, నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్ చేయడానికి. నెక్స్ట్ డే ఏంటిది ఇంటర్నెట్ క్లోజ్ అయిపోయింది. ఆలోచించుకోండి ఇంకా ఏ విధమవుతుంది, ఏం జరుగుతుంది, మీ హోకి వదిలేస్తున్నాను, ఏ డైరెక్షన్ వెళ్తుంది మీ హోకి వదిలేస్తున్నాను. సో ఇదనమాట ట్రేడింగ్ గురించి. కాబట్టి ఈ రోజుల్లో ఎవరు ఇంకా ఫామ్ ఫిలప్ చేసి అక్కడికి వెళ్ళి స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి ట్రేడింగ్ చేసుకుంటున్నారు. అందరూ కూడా డిజిటల్ ట్రేడింగ్స్ చేసుకుంటున్నారు అందరూ కూడా. సో ఫస్ట్ మన ట్రేడింగ్ సెషన్లో కూడా చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అవుతుంది. బట్ మన వాళ్ళు కావస్తే ఎక్కువ ఆఫ్లైన్ ట్రేడర్స్ ఎక్కువ ఉన్నారు యాక్చువల్లీ. అంటే ట్రేడింగ్స్ని హోల్డ్ చేసి షేర్స్ని హోల్డ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ట్రేడింగ్ కొంచెం తగ్గించారు, ఈ మధ్యకాలం తగ్గిపోయింది, ఎందుకంటే బికాజ్ టాక్సేషన్స్ హెవీగా ఉండటం వల్ల. బట్ ఇంకా చేసేవాళ్ళు ఉన్నారు, కాదంటలేదండి. రోజు డబ్బులు సంపాదించేవాళ్ళు కొంతమంది ఉన్నారు, నాకు స్క్రీన్ షాట్లు పంపిస్తూ ఉంటారు. ఏం చేస్తాను చెప్పండి, ఇట్స్ ఓకే, అదంతా వేరే విషయం. సో చెప్తున్నా అనమాట. సో ఇంత ఇది చాలా పెద్ద థ్రెట్నే ప్రపంచానికి, ఎస్పెషల్లీ ఆసియా ఖండానికి అయితే. బట్ కానీ దానికి నెగిటివ్ తీసుకోలేదు. నేను అడుగు చెప్తాను కదా, నెగిటివ్ తీసుకోవాల్సిన పాయింట్ మార్కెట్ ఏమి నెగిటివ్ తీసుకోవట్లేదు యాక్చువల్లీ. అది చాలా థ్రెట్నింగ్ ఇష్యూ. బట్ ఇట్స్ ఓకే, మార్కెట్ తీసుకోలేదు. మార్కెట్ కేవలం ఈ పాయింట్లు మాత్రమే కన్సిడర్ చేసుకుని ప్రాఫిట్లో ముందుకు తీసుకెళ్ళింది. బట్ స్టిల్ నేను ఇంకా కన్సిడర్ చేయట్లేదు. ఇది 23,900 బ్రేక్ చేసేదాకా ఒక పాజిటివ్ సిగ్నల్ కాదండి. ప్రజెంట్ రెడ్ లైట్ గ్రీన్ లైట్ మధ్యలో ఎల్లో లైట్ ఉంటుంది చూసారా, ఆ లైట్లో ఉందన్నమాట. ముందుకు వెళ్తాము అన్న ఇండికేషన్ ఇస్తుంది, లేదా వెనక్కి వెళ్తాము అన్న ఇండికేషన్కి ఇస్తుంది. సో ఇది ఒక ఆరెంజ్ లైట్ అనమాట. ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేసే ముందు చూస్తాం కదా మనకు ఆరెంజ్ లైట్ మధ్యలో. ఆ లైట్లో చాలామంది ట్రేడర్స్ ఎంటర్ అయిపోతారు, చాలామంది స్టాక్ మార్కెట్లో ఉండేవాళ్ళు కూడా ఎంటర్ అయిపోతారు. సర్లే వెళ్ళిపోవచ్చు, అందరం దృష్టి ముందుకు వెళ్తుందనే ఎంటర్ అయ్యేది. బట్ కానీ ఏంటంటే మార్కెట్ మీ అందరినీ ఏడిపించి వెనక్కిచ్చి ఆలించి ఫస్ట్ పెహలే ఆప్కో రులాయిగా ఫిర్స్కి బాద్ హసాయిగా అంటే ఫస్ట్ మిమ్మల్ని గిల్లి ఏడిపిస్తుంది, తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టి మళ్ళీ మిమ్మల్ని జో కొట్టి లాలించి పాలించి ఆనందిస్తుంది. అలాగా స్టాక్ మార్కెట్ మీ యొక్క పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది అనమాట. సో అయితే ఒక విషయం అనమాట, స్టాక్ మార్కెట్ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఏంటంటే ముందుకు వెళ్తుందో లేదా వెళ్తుందో అని చెప్పలేం. 23,900 బ్రేక్ చేసేదాకా మనకి ఒక ఇండికేషన్ లేదు. ప్రజెంట్ 22,900కి వచ్చింది, ఎంట్రీ ఇచ్చింది. ఓకే, ఆరెంజ్ లైన్లోకి ఎంట్రీ ఇచ్చింది. సో ఇక మీదట ఈ 1000 పాయింట్స్ మధ్యలోనే ఎక్కువ కొంచెం టైం పాస్ చేసేటట్టుగానే ఉంటుంది. ఓకేనా. సో అది మా దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఈరోజు ట్రేడ్ చేశానండి, కానీ నాకు అవైలబుల్ దాంట్లో పడలేదు, క్యాన్సిలేషన్ అయ్యింది. ఇదేనా? ఇది కాదు. సో నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను, క్యాన్సిల్ అయిందండి యాక్చువల్లీ. నేను ఒక ఆర్డర్ పెట్టాను అనమాట ఎన్ఎస్సీలో ఒక షేరు. బట్ నేను అనుకున్నటువంటి రేంజ్కి రాలేదు, క్యాన్సిలేషన్ అయిపోయింది. బట్ ప్రజెంట్ నేను హోల్డ్ చేస్తున్నటువంటి షేర్ అయితే ప్రజెంట్ 104 షేర్స్ హోల్డ్ చేస్తున్నాను అనమాట. నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేటప్పటికి 29,981 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాను. ప్రజెంట్ 1,915 రూపీస్ లాస్లో రన్ అవుతుంది. 6.61% లాస్లో రన్ అవుతుంది. బట్ ఇట్స్ ఓకే, నాట్ ఇష్యూ, ఇట్స్ ఓకే.
త్వరగానే మళ్ళీ కోలుకుంటుందని నేను అనుకుంటున్నాను. యా, దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి ఇంతే. మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఎవరైనా ఛానల్ కొత్తగా దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అండ్ అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్లో నేను 1000 రూపీస్ గివ్ అవే అనేది అనౌన్స్మెంట్ ఇచ్చాను అనమాట. అంటే ఈ 1000 రూపాయలు మీ జీవితాన్ని మార్చేయదు, కాకపోతే మీ యొక్క లాసెస్ని కొంతవరకు ఏదో ఒక చిన్న ఉడత సాయం చేయగలుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో గివ్ అవే లింక్లో జాయిన్ అయ్యి మీరు కూడా గివ్ అవే పార్టిసిపేట్ చేయొచ్చు. ఏముంది, జస్ట్ జాయిన్ అయ్యి పార్టిసిపేట్ చేయడమేగా. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంటే దాని జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.